మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి గ్రహ మార్పు. మనకి ప్రతి నెల కూడా రవి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అయితే మనకి రవి మార్పు చెందినప్పుడు అల్లా కూడా మనకి సంక్రమణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మార్పునప్పుడు దాన్ని సంక్రమణంగా చెప్తాం. అయితే ఇక్కడ రవి మామూలుగా చూసుకున్నప్పుడు ఆ మార్పు చెందినప్పుడు అక్కడ ఉండే అంటే ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి మిగిలిన రాశుల వాడికి శుభాశుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. రవి సహజంగా కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవిని తండ్రిగాను అలాగే ఆత్మకారకుడుగాను గ్రహాలన్నిటిలో కల్లా కూడా రవిని రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రవి రాజకీయ పరంగాను వీళ్ళకి ముఖ్యంగా పట్టుదల, ఏదైనా ఒక చేయాలనే తపన, దర్పం అంటే ఒక అథారిటీ, ఇది ఎందుకు చేయరు అనే ఒక అధికారాన్ని చూపించడం. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలకి రవి కానీ జాతకంలో బాగా ఉంటే వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి రవి కానీ జాతక ప్రకారం కావచ్చు ఏదైనా సరే ఉచ్చ స్థితిలో ఉంటే రవి కానీ అప్పుడు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అయితే రవి కారకత్వాల్లో చూసుకున్నప్పుడు ఏదైనా సరే రవి ప్రతిదాన్ని కూడా సాధించుకోవాలి. రాజు ఎలా ప్రతిదాన్ని చేజిక్కించుకోవాలని చూస్తాడో అలాగే రవి కూడా ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే దండన, ఏదైనా రాజదండన అని చెప్తాం కదా, అలాగే ఇతర వాళ్ళకి దండించడంలోనూ ఇతరులను గట్టిగా మాట్లాడడంలోనూ అహంకారము దర్పము చూపించడంలోనూ కూడా రాజుకి ఈ యొక్క రవి అనేది మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే పోలీస్ శాఖ, సైబర్ సెక్యూరిటీ, వీటన్నింటికీ కూడా ఈ రవికి సంబంధించిన సంబంధం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి రవి ఇప్పుడు మనకి ఈ మార్చి 16వ తారీఖున అంటే 16/3/2024 నుండి మనకి ఈ యొక్క రవి మార్పు చెందడం అనేది జరుగుతోంది. ఎప్పటి వరకు అని అనుకున్నప్పుడు మనకి ఇంచుమించు నెక్స్ట్ మంత్ అంటే మార్చి నుంచి మనకి ఇంకొక నెల పాటుగా ఈ రవి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో ఎక్కడి నుంచి వెళ్తున్నాడు అని అంటే ఆయన కుంభరాశిలోంచి మనకి మీనరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. కాబట్టి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి రవి గ్రహము శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఇస్తాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1-2-3 పాదాలు మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాడికి చూసుకున్నప్పుడు రాష్ట్రాధిపతి వచ్చి వీళ్ళకి జన్మలోనే ఉన్నాడు. అందులో రవి వీళ్ళకి సప్తమాధిపతి అయిన రవి వచ్చి వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సప్తమాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తాడో కాస్త వ్యాపార పరంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. అందులో భాగస్వామ్య వ్యాపారంలో కూడా కాస్త ఇబ్బందులు ఉండడము, అలాగే ఈయన వ్యాపారాధిపతి అయ్యాడు. అలాగే కాస్త కొంచెం అంటే వాక్ స్థానంలో ఉన్నాడు కదా, కాస్త కోపము క్రోధము ఇలాంటివి కాకుండా కాస్త ప్రశాంతంగా మాట్లాడేది కూడా ఎదురు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత వివాదాలకి కాస్త మనస్పర్ధలకి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. లేకపోతే అనవసరమైన ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త శారీరకంగా ఈ మైగ్రేన్లు అలాంటివి ఎవరైనా ఉంటే శిరోవేదన ఇలాంటివి ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులను ఎదుర్కొనాలి. అలాగే కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న కలహాలు, ధన నష్టము లేదా ధనం ఖర్చు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఎవరైనా కొత్తగా స్నేహితులు కానీ లేకపోతే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఏ రకంగానైనా పెద్దవాళ్ళైనా సరే కొత్తగా ఎవరైనా పరిచయం అయితే మాత్రం
మరి ఎక్కువగా తక్కువ సమయంలో ఫుల్ అటాచ్మెంట్ పెట్టుకోవడం అనేది తప్పు. కాబట్టి వాళ్ళని కొద్దిగా ఆలోచించి వాళ్ళతో స్నేహం చేయడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించాలి చదువు విషయంలో వాటిల్లో. ముఖ్యంగా వీళ్ళకి ఎవరైనా న్యాయస్థానపరంగా వాటి పరంగా ఏమైనా తీర్పులు కావాలనుకున్న వాళ్ళకి కాస్త కొంతవరకు వీళ్ళకి మార్గం అనేది కొంచెం ఫ్రీ అవ్వడం అనేది ఉంటుంది. అలాగే సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్ర, సమయానికి తిండి ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త లోపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు జాగ్రత్త అనేది తీసుకోవాలి. మొత్తం మీద వీళ్ళకి చూసుకున్నప్పుడు వ్యవసాయదారుల్లో కూడా కాస్త పంటలకి తగ్గ గిట్టుబాటు ధర చేతికి అందలేకపోవడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు రవికి సంబంధించి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే సహజంగా ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ కూడా గోచార ఫలితాలు. అయితే గోచార ఫలితాలు అనేవి కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడం, అంటే ఒక 30% ఈ గోచార ఫలితాలు వీళ్ళకి అనుకున్నట్టుగా ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క వీక్షణ, వాటి యొక్క స్థితి, అవి ఇచ్చే శుభాశుభ ఫలితాలు కూడా కొంతవరకు ఆధారపడడం అనేది జరుగుతుంది. అందులోనూ రవి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో రవి యొక్క కలయిక మిగతా గ్రహాలతో కలిసినప్పుడు వాటి యొక్క శుభాశుభ ఫలితాలు కూడా కొంత మార్పు చెందుతూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. అంటే మనం పుట్టిన సమయము ఏదైతే ఉందో ఆ సమయము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకుని వాటి ద్వారా మనం ఒక జన్మ జాతకం అంటే వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది. ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలను అనుసంధానం చేసుకుని రెండింటినీ కలిపి రిజల్ట్స్ చూసుకొని ఈ సమయంలో మనం ఏ పని చేపట్టవచ్చు, ఏ పని చేపట్టకూడదు, లేకపోతే అసలు మనం ఆలోచనలు ఏంటి, వివాహానికి సంబంధించి కావచ్చు, విద్యకు కావచ్చు, కొత్తగా ఏమైనా వ్యాపారాలు చేపట్టేటప్పుడు కావచ్చు, ఏ రకమైన వాటికైనా సరే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతకంలో మీకు జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఏది బలంగా ఉంది, గోచారం బలంగా ఉందా, లేకపోతే జన్మజాతకం బలంగా ఉందా, లేకపోతే ఏదైనా తప్పదు ఈ పని ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా మనకి అంటే ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఇప్పుడు చేపట్టే పని ముందుకు వెళుతుంది, ఇలాంటివన్నీ కూడా గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు మరింత ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.